కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. లాస్ట్ 3 డేస్ అయితే ఇది అప్‌లోడ్ చేయలేదు కీర తోట గురించి. 12 రోజులయిపోయింది చూసుకోవచ్చు. మనకి ఆకనేది ఎంత ఫాస్ట్‌గా అయితే ఫస్ట్ ఆకనేది ఏసేసింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా అయితే చూసుకోవచ్చు. 12 రోజులైతే అవుతాంది. 12 రోజులకైతే తొలి ఆకేసేసింది. ఆకులు కూడా పెద్దవైతే అయిపోయి నిన్న మొన్న కూడా చూసాను. వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. వ్యూస్ ఎక్కువ రాలేదని. ఇంకో రైతయితే కామెంట్ చేశాడు వీడియో అప్‌లోడ్ చేయండి అని. అందుకైతే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. 3 డేస్‌కే ఆకనేది ఎలా వచ్చేసిందో చూసుకోండి. 12 రోజులైతాంది. ఇంక తీగలనేవి స్టార్ట్ అవ్వాలి. అలా మళ్ళా కొన్నైతే ఇక్కడ చూసుకోండి. అక్కడైతే మళ్ళా పెట్టాము అందుకు. ఇక్కడైతే 2 అయితే చచ్చిపోయాయి. ఇక్కడ కూడా 2 చెట్లున్నాయి. 2 చెట్లు ఉన్నాయి చూపించాను ఫస్ట్‌లో కూడా. ఇలా ఇది మళ్ళా పెట్టిండే చెట్లు అయితే మళ్ళా బతికినాయి. ఈ విధంగా అయితే ఉన్నాయి. అక్కడక్కడైతే చచ్చిపోయాయి. చచ్చిపోయినా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. ఆ చెట్టు, ఈ చెట్టు కలిస్తే అంతా ఓకే అయిపోతాయి. ఇది ఇప్పటి వరకి. మనం ఫస్ట్ నాటిన చెట్లయితే ఆకనేది పెద్దగేసింది. రోజు అప్‌లోడ్ చేసింటే సరిపోయింది నేను. చూడలేదులే అని అప్‌లోడ్ చేస్తే కానీ కొంతమంది రైతులు చూస్తున్నారు. వ్యూస్ కూడా వస్తున్నాయి. డైలీ ఫాలో అవుతున్నారు. వాళ్ళ కోసమైతే ఈ వీడియో. డైలీ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాను మీకి. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. 12 రోజులకైతే చూసుకోవచ్చు. ఈ విధంగా వచ్చాయి. ఇక్కడ ఇంకో ఆకైతే వస్తుంది. అప్పుడు 2 ఆకులు, 3 ఆకులైతే చెప్పాను వస్తుందని. చూడండి 4 దినాలకైతే ఆకు కూడా ఎంత పెద్దగా అయిపోయిందో. మనమైతే ఈ ఆకులకే దీనిలకి అయితే అల్లుకొని పైకెళ్ళిపోతాయి ఇవి తీగలు. అది కూడా డైలీ అనేది వీడియో అప్‌లోడ్ చేసి ట్రై చేస్తాను మ్యాక్సిమం. చూద్దాం తోట అనేది ఎలా వస్తుంది, పంట అనేది ఏ విధంగా వస్తుందనేది మనకు తెలీదు. మనము ఫస్ట్ టైమే పెట్టడం. అంటే ఫాలో అవుతున్నాము. కొత్తయినా పర్వాలేదు. కొంచెం చూసుకొని నాటుకుంటే, పెట్టుకుంటే ఎండాకాలము రేట్లుంటే పర్వాలేదు. చూద్దాం ఏ విధంగా ఉన్నా మనకైతే నష్టమైతే రాదు అనుకుంటున్నాను. ఫాలో అవ్వడం అంతే. ఏ స్ప్రేయింగ్‌లు చేయాలి, ఏమేమి ఇంకైతే మన ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కూడా 100%గా వదులుతాను 3-4 డేస్ పోయినంకైతే. ఎందుకంటే కొంచెము చెట్టు అనేది ఏర్లనేది కొంచెం పెరిగితే మనం ఇచ్చిన రిజల్ట్ కూడా అయితే ఉంటుంది. మనమైతే ఉండాది 2 అయితే వదలాలి. 2 ఎకరాల దాకా ఉంది. 2 ఎనర్జీలు అయితే వదులుతాను. మళ్ళీ అయితే ఫ్లవర్ ప్లస్ అయితే వదులుతాను. ఆ వీడియో కూడా అయితే అప్‌లోడ్ చేస్తాను. అది. ఇక్కడైతే ఏదో అయితే తినేసింది ఆకు. అక్కడైతే మళ్ళా నాటినటివి. అవి మళ్ళా నాటిన దానికి ఇప్పుడు నాటిన దానికి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఆకు అనేది పెద్దగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకేమైనా మీరు సలహాలు ఇవ్వాలన్నా కూడా కామెంట్ చేయండి. నేనేం పెద్ద తోపు కాదు. నేను నేర్చుకోవాల్సిందే. ఎవరైనా నేర్చుకుంటేనే మనం వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వగలము. నేర్చుకోకుండా అయితే ఏమి ఇవ్వలేం కాబట్టి మీరు కూడా అయితే కేరళలో ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. నేను వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. మనకు అంత హైలీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్‌గా ఫార్మర్స్ కాదు మనం దీంట్లో. ఆల్రెడీ కీర నాటినోళ్ళైతే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏమేమి వదలని. అవి కూడా అయితే ట్రై చేస్తాం 100%గా. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.